ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆర్డినేషన్ తీసుకున్న తర్వాత నీ దాసుడు నిత్యంగా ప్రప్రథమంగా బాబు జగ్గబు గారు ఏ రీతిగా మందిర సన్నిధిలో నిలబడ్డారు, నీ సన్నిధిలో నిలబడ్డారు, అదే రీతిగా ఆర్డినేషన్ పొందిన తర్వాత అయ్యా అభిషేకించబడిన వాడై ఆశతో నీ సన్నిధిలో నిలబడి ఉండగా ప్రభా నీ దాసుని బలపరచరయ్యా, అభిషేకించరా, నీ అగ్ని చేత కాల్చరా, నీ ఉపదేశమును నీ దాసుడు అందించబోతూ ఉండగా ప్రభా దేవా, ఈ సంఘముతో ఏమి మాట్లాడాలని మీరు ఆశపడుతూ ఉన్నారో నీ దాసుని బయలుపరిచి అభిషేకించి నీ ఆత్మ జ్ఞానమును నీ నడిపింపును అనుగ్రహించి ఏటగా బోధించటానికి తగిన సమయోచితమైన జ్ఞానము నీ దాసునికి అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో దినమును సరిగి వేడుకుంటూ ఉన్నాను స్వామి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ బ్రదర్. మైక్. yes లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, రాజా నీకు వందనాలు. అవును తండ్రి, అనేక దినాల ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నావు. కృప చూపించిన తండ్రి, బేతేలుకు నన్ను నడిపించి నువ్వు ఉన్నవాడవని అనువాడవని ఆశ్చర్యకారాలు చేసే దేవుడువని ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడువని మరొకసారి నువ్వు రుజువు చేసుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు. నిలబడుతున్న నన్ను నీ సిరిచోట మరుగు చేయండి. ఏదైతే సిద్ధపరిచి ఉన్నావో నా తండ్రి, ఏదైతే మాట్లాడాలని ఏర్పాటు చేసి ఉన్నావో దానినే నీ బిడ్డలతో నా దూరం మాట్లాడండి. నీ చేతి పనిముట్టుగా నీ నోటు బోరగా నన్ను వాడుకుని సహాయం చేయమని అతని కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని వచ్చినాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువైన యేసు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాకు ఈ అవకాశం దయచేసినటువంటి ఆ అయ్యగారికిను అలాగే నా తోటి సేవకుడు అన్నగారికను దేవుడు వాళ్ళ ద్వారా చేసినటువంటి ఒక గొప్ప కార్యం, బేతేలు ప్రార్థనా మందిరము ద్వారా చేసిన నా జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. ఏంటయ్యా, నువ్వు ఎప్పుడు మాకు తెలియదే, ఎక్కడ ఎన్నడో చూడలేదే, కానీ బేతేలు ప్రార్థనా మందిరం ద్వారా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తుంటాడని అనుకోవచ్చు. ఆయన ఏ దిక్కు నుంచైనా, ఏ సమయంలో ఎక్కడి నుంచైనా ఆశ్చర్యకారాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కార్యాలని కొద్ది నిమిషాలు వాక్యం చెప్పుకొని తదుపరి దేవుడు నా జీవితంలో చేసిన ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని నేను ఊహించలేదు. నేను ఆ స్థితిలో ఆ పేరు పిలుచుకోవడానికి యోగ్యుడు కాదు, నేను ఇక్కడే ఉండి అదే విధంగా బోధకునిగా ఉంటాను అనుకున్నాను. కానీ అనుకున్న రీతిలో ఆశ్చర్యకరంగా దేవుడు అన్నగారి ద్వారా, అయ్యగారి ద్వారా నాకు ఆ కార్యక్రమం చేశాడు. అది నా జీవితంలో మరచిపోలేనటువంటి మహా అద్భుతమైన కార్యం. కాబట్టి బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకొని దేవుని వర్పంలోకి వెళ్తాం. హల్లెలూయా. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు. పరిశుద్ధాత్మయే నన్ను అరణ్యమున నడిపెనే, పడనీయక నన్ను
నిత్యాదరణ చూపెనే. పరిశుద్ధాత్మయే నన్ను అరణ్యమున నడిపెనే. పడనీయక నన్ను నిత్యాదరణ చూపెనే. ప్రాణప్రియుడా యేసయ్యా, నా కాంక్ష నీవేనయ్యా. ప్రాణప్రియుడా యేసయ్యా, నా కాంక్ష నీవేనయ్యా. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం ప్రియులారా. అది సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధాత్మనికి స్తుతులు చెల్లిస్తున్నా. మా వినుకలో తీసుకొచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీ చేతులు కర్పిస్తున్న ప్రభా, మీరే విరచండి, వడ్డించండి. మేమందరము తిని తృప్తిగా వినట్టు కృప చూపించండి. నన్ను నీ సిరిచుట మరుగుచేయండి. నేను కనిపించకూడదు రాజా, నీవు కనిపించాలి, నీవే మాట్లాడాలి ప్రభా. నా మాటలు అయితే విననేటువంటివి, నీ మాటలు అయితే జుంటి తేనె దారాల కంటే మధురమైనటువంటి నీ మాటలు, నీ స్వరమే వినిపించండి, నీ మాటలే వినిపించండి. నన్ను మరుగుపరచండి ప్రభా, నేను కనిపించకూడదు తండ్రి. ఇక నిలబడుతున్నది నీ మాటలు ప్రకటించడానికి, నన్ను గురించి కానీ అనవలోచనమైనటువంటి మాటలు కానీ నా నోట రాకుండా నీవే నా నోటి నీ స్వాధీనంలో ఉంచుకోండి, నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోండి. నన్ను మరుగుపరిచి నీవే నీ బిడ్డలతోనూ, నాతోనూ, మాతోనూ, అందరితోనూ మాట్లాడి నీ నామానికి మహిమ చెల్లించుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో తీసుకొచ్చినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని. దేవుడు మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అనేక పర్యాలు వాటిని మనము గమనించుకోలేం. ఈ దినాన జనులు మనసులో పెట్టేటటువంటి ఆలోచన ఏంటంటే, ఆడికెళ్తే గొప్ప కార్యాలు జరుగుతాయంట, ఇక్కడికి వెళ్తే గొప్ప కార్యాలు చేస్తున్నాడంట. కొంతమంది అయితే అనేక మంది మా దగ్గరకు వస్తున్న స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, మా దగ్గరకు వస్తున్న గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని పిలుచుకుంటూ అనేక మంది పరిగెడుతూ ఉంటారు. అయితే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా, పోయిన జూన్ నెలలో అన్న నాకు చెప్పింది ఈ విషయాన్ని, వెళ్ళాలి 4వ వారం అని. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉదయకాల ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. అందరూ బట్టి మాట్లాడుకుంటుంటే గొప్ప కార్యాలు ఏమిటి అని ప్రభుని మళ్ళీ అడుగుతుంటే కొన్ని మాటలు చెప్పాడు. ఒక 4 మాటలు త్వరగా చదివి బిగుచ్చుకుంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యాన్ని చెప్పడానికి వచ్చింది, నా జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని చెప్పడానికి వచ్చింది. అంతకుముందు 2 మాటలు చెప్పాలని అన్న చెప్తే అందును బట్టి నిలబడ్డాను. అయితే గొప్ప కార్యాలు అని అనుకుంటుంటాం. దేవుడు ప్రతి ఒక్కరికి గొప్ప కార్యాలు చేస్తాడు, చేయకుంటుంటే దేవుడు కాదు ఆయన. ప్రతి ఒక్కరు చేస్తాడు. నాకు చేశాడు కదా, ఎక్కడో ఉన్నాను నేను,
ఎక్కడ ఈ సంబంధం లేనటువంటి స్థితి. బేతేలు మినిస్టర్ నేను యూట్యూబ్లో చూస్తూ ఉండేవాడిని, అన్న మెసేజ్ని యూట్యూబ్లో చూస్తుంటాను. ఒకసారి కూడా ఒక మెసేజ్లో రోడ్లో వస్తుంటే అదే అనుకున్నాను అన్న, నేను అన్న నువ్వు చెప్పినట్టు మెసేజ్లు ఏమని ఈ గుంతలకి అన్నే పారెత్తుకొని పోయి మట్టేస్తాను అన్నాడు. వస్తుంటే అదే జ్ఞాపకం వచ్చింది మాకు. వండర్ఫుల్ ఈ సేవ అన్న అయ్యగారు చేస్తున్నాడంటే నాకు ఇద్దరే గుర్తుకొచ్చారు. మొదటిది, నేను సేవ చేస్తున్న డేవిడ్ పాస్, ఆయన లేడు, ప్రభు నన్ను ఎదిరించారు. ఆయన కూడా ప్రాంతాల్లో నడిచి కాళ్ళని సేవ చేశారు. రెండోదికి అయ్యగారిని. ఎంత గొప్ప అంటే ఈ ప్రయాణము రావడం, ఇక్కడ సేవ చేయడం అంటే కనీసం ఇప్పుడైతే రోడ్లోని స్థితిలో అన్న అదే అరిగా ఇప్పుడైతే ఇప్పుడు ఉందన్న ఇదన్న ఉంది, రేనప్పుడు చెప్పుకుంటూ అది చెప్పుకుంటూ వచ్చాం అయ్యగారి గురించి. ప్రేమ దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడు అన్నాడు. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, అక్కడికి వెళ్తే గొప్ప కార్యాలు జరుగుతాయి, ఇక్కడికి వెళ్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఇక్కడికి వెళ్తే సూచకార్యాలు జరుగుతాయని కాదు. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మనము తలంచుకుంటూ బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. మన తలంచుకొనొచ్చు, తలపోయించుకొనొచ్చు, పూర్ణ హృదయంతో ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలు. నాలుగు మాటలే చదువు ముగించుకుందాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి గొప్ప కార్యము? అంతకు మించిన అన్ని గొప్ప కార్యాలే, కానీ వాటిలో శ్రేష్టం అనేది మన జీవితాలను చేసిన మొట్టమొదటి గొప్ప కార్యం. చదువుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయం. లోకాసు వార్త 19వ అధ్యాయం చదువుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయములో 9వ వచనం. ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు ఇతడును, ఎవరంట? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఇతడు అంతకుముందు ఎలాంటాడు? ఇతడు అని ప్రభు వారు ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఇతడు అంటే మునుపు ఎలా ఉన్నాడు ఇతడు, ఇప్పుడు ఎలాంటి రక్షణ ఆశ్చర్యకర గొప్పకార దేవుడు ఆయన జీవితంలో చేశాడు అని అంటే, అదే అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం చదువు తల్లి. 7వ వచనము. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుడు చాలండి. ఇతడు అన్నాడు. ఈ ఇతడు అంతకము ఎలాంటి వాడు అని అంటే, ఇతడు పాపి అయిన మనుష్యుడు. బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఇతడు పాపి అయిన మనుష్యుడు. అందరూ అనుకుంటున్నారు ఒక సాక్ష్యం లేదు అతనికి. వెళ్తుంటే అందరూ అనుకుంటున్నారు ఈడు బతుకుతున్నాడు, కుక్కలు బ్రతుకుతున్నాడు, ఈడితో ఒక బ్రతికేనా అని. సాక్ష్యం లేనటువంటి జీవితం అతనిది. వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం. ఇతడు పాపి, అందరి చేత ఏ గుర్తింపు లేని, ఏ యోగ్యత లేని, ఏ సాక్ష్యము లేని నరకాగ్నికి ఆహుతైనటువంటి వ్యక్తి. వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం. నరకానికి ఆహుతైన మనిషి పాపి అంటే నరకమే శాస్త్రం. కాబట్టి వీళ్ళకి జ్ఞాపకం, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇతని రక్షించడమే మహా అద్భుతమైన కార్యము. హల్లెలూయా. వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నన్ను రక్షించినటువంటి ఆదిన రక్షించిన దినాలలో ఒక రోజున పనుకొని ఉంటే ఒక దర్శనం, ఒక కళ. ఆ కళలో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, ఒక మండుచున్నటువంటి అగ్ని దగ్గరికి వెళుతూ ఉన్నా. మండుతూ ఉంది. ఆ మంట దగ్గర నేను సమీపిస్తున్న కొలది ఏదో ఒక స్వరం నాకు వినిపిస్తూ ఉంటుంది. నానా అంటున్నాడు. ఎవరు నన్ను పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే ముగ్గురు వ్యక్తులు నిలబడి, నా సొంత చూస్తే ముగ్గురు వ్యక్తులు నిలబడి, అది నువ్వు వెళ్ళే స్థలం కాదు, ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు వెళ్ళే స్థలం అది, ఇంతకు ముందు నువ్వు వెళుతున్న స్థలము అది, కానీ ఇప్పుడు నువ్వు వెళుతున్న స్థలం అది కాదు, ఇది తిరిగి రానా దగ్గరికి అని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఒక మనిషి జీవితంలో దేవుడు చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే, నరకానికి వెళుతున్నటువంటి నన్ను ఆ చోటుకి వెళ్ళనీయకుండా పాపి అయిన మనిషిని రక్షించడమే మహా అద్భుతమైనటువంటి కార్యము. నీ జీవితంలో రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను రక్షించి బేతేలకు తీసుకురావడమే మహా గొప్ప కార్యం. ఇంతకు మించిన గొప్ప కార్యం ఇంకేముంటుందండి? ఇంకేదన్నా గొప్ప కార్యాలను చేసినా అది ఆయన దయా సంకల్పాన్ని బట్టే మన జీవితంలో చేస్తుంటాడు. మనం నడుచుకుంటే విధానాన్ని బట్టే ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మనము నరకానికి పాపైన మనిషిని రక్షించడమే మహా గొప్ప కార్యము. జ్ఞాపకం చేసుకోండి. రెండోది జ్ఞాపకం చేసుకుంటే ప్రియరా, అదే అధ్యాయములో లోకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. డాడీ చదువు.
ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. సార్, పాపైన మనుషుని రక్షించడమే మహా గొప్ప కార్యము. రెండోది అంటాడు, ఈ వ్యక్తికి తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు. ఇతనికి తీసుకోవడమే తెలుసు, మోసం చేయడమే తెలుసు, అబద్ధాలు చెప్పడమే తెలుసు, గుంజుకోవడమే తెలుసు, కానీ ఇవ్వనటువంటి ఈ వ్యక్తి, కఠినాత్మనేటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాం, ఆ కఠినాత్మని వ్యక్తికి ఇవ్వగలిగే మనసు వచ్చిందంటే అదేనంటే మహా అద్భుతమైన కార్యము. వీళ్ళకి జ్ఞాపకం చేసుకున్నానా, ఈ దినాన్ని నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇవ్వగలిగే మనసు, కనికరం కలిగిన మనసు, ఇచ్చే మనసు నీకు వచ్చిందంటే అందులోనే మహా గొప్ప కార్యం ఉంది. అందుకే పౌలయ్య గారు ఒక మాట రాస్తాడు, అపోస్తుల కార్యములు 20:35 అంటాడు, ఎదుగు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత. బిడ్డలకు జ్ఞాపకం చేసుకో, ఈ పుచ్చుకునుట కంటే ఇచ్చుట మహాధన్యత. అంటే అది మహా గొప్ప కార్యం. నీవు ఇవ్వడం అనేది, తీసుకునడం వల్ల చూశాను, కానీ ఇచ్చేవారు చాలా అరుదు. బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆ మధ్య అయ్యగారితో కలిసి ప్రయాణం చేసే సమయం దేవుడు నాకు ఇచ్చాడు, నా భాగ్యం అది. చేస్తూ ఉంటే మేము ఎక్కడికైనా వెళ్తాం అనుకో షాప్ గారికి, మాకంటే ముందు వీళ్ళు ఇచ్చేస్తున్నాడు, మాకంటే ముందు ఇచ్చేస్తాడు. ఏదో తాగదాం నానా అంటాడా, మేము చదువు చేసుకోవడానికి ఎప్పుడు వెళ్ళిపోతాను కేసు. నేను నాతో కూడా వచ్చిన మా అబ్బాయి రాజకుమార్ అని సేవకుడు, సుమన కుమారుడు, మేమిద్దరం ఒకసారి చూసుకుంటాం. ఏం బాబాయ్ సార్ చేసేదేమని అంటే అంటాడు, నానా నాకు ఇస్తాడా దేవుడు, వాళ్ళు ఇచ్చారు నాకు, దాన్ని మీ కొరకు నేను ఖర్చు పెట్టాలి. బిడ్డ జ్ఞాపకం చేసుకో, నువ్వు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. బావిలో నీళ్ళు తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటాయమ్మా. నువ్వు ఇవ్వకుంటా ఉన్నావు అనుకో, నీకు ఇవ్వడు, నీకు రాదు. నువ్వు ఇచ్చే కొద్దీ, నువ్వు పెట్టే కొద్దీ, నువ్వు ఇచ్చే కొద్దీ దేవుడి కలుగు చేస్తూనే ఉంటాడు, కలుగు చేస్తుంటాడు. అలాగే ఈ జక్కయ్య అనే వ్యక్తి తీసుకునేవాడు కానీ పుచ్చుకునేవాడు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేకుండా అతని జీవితంలో. అలాంటి వ్యక్తి అంటాడు, ఇదిగో నాయనా నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. బీదలను కనుకరించువాడు యెహోవాకి అప్పించువాడు. బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఇవ్వగలిగిన మనసు మనల్ని పుట్టించడమే మహా అద్భుతమైనటువంటి కార్యము. అంతకుమించి గొప్ప కార్యం మరొకటి ఉండదు. అంతకంటే మించిన మహా అద్భుత కార్యం మీకు లేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకో, అద్భుత కార్యాలు వీటికి ఒక పాపి మారు మనసు పొందడం మహా ఆశ్చర్యకార్యం అండి. ఒక కఠినమైనటువంటి మనసు కరిగి ఇచ్చే మనసు రావడం, ఇవ్వగలిగిన మనసు రావడమే మహా గొప్ప కార్యం, మహా గొప్ప కార్యం. పిల్లకి జ్ఞాపకం చేసుకుంటే మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20. ఆయన వానికి సెలవియక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఆమేన్. బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఈ వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నాడు అంటే సమాధులో నివాసం చేసేవాడు, సమాధులో నివాసం చేసేవాడు. వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు అతను దర్శించి చెప్తున్నాడు, నీవు నీ ఇంటి వారి యొద్దకి వెళ్ళు. వీళ్ళ జ్ఞాపకం చేసుకో, సమాధులలో నివాసం చేసే వ్యక్తిని సమాజంలోకి నడిపించడమే మహా అద్భుతమైన కార్యం అండి. బిడ్డలు జ్ఞాపకం చేసుకో, ఇతను నివాసం సమాధులలో చేస్తున్నాడు, సమాధులు నివాసం చేస్తున్నాడు. సమాధులు ఏముంటాయి? కుళ్ళిపోయినటువంటి స్వభావం ఉంటుంది, దెయ్యములు తిరిగే స్వభావం ఉంటుంది. మనుషులు నివాసం చేసే స్థలం కాదది. అలాంటి మనుషులు నివాసం చేసే స్థలంలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తిని, సమాధుల మధ్య నివాసం చేస్తున్న వ్యక్తిని సమాజంలోకి నడిపించడమే మహా ఆశ్చర్య కార్యము. బిడ్డ జ్ఞాపకం చేసుకో, నీ స్థితి ఏమిటి? ఎక్కడున్న వాడువు నువ్వు, ఎక్కడున్న దానివు నువ్వు, కానీ నేను బేతేలకి నడిపించడమే మహా అద్భుతమైన కార్యం. ఇంకెక్కడికి వెళ్ళడం గొప్ప కార్యం కాదు, ఇంకెక్కడికి వెళ్ళి చేయడం గొప్ప కార్యం కాదు. బిడ్డ సమాధుల తంట తిరుగుతున్నాం, ఒకప్పుడు పాపాల మధ్య తిరుగుతున్నాం, త్రాగుబోతులుగా తిరుగుతున్నాం, పాపాత్ములుగా తిరుగుతున్నాం, వ్యభిచారులుగా తిరుగుతున్నాం, లంచగొండి తన వారికి తీసుకుని తిరుగుతున్నాం, ఒకరికొకరు మోసం చేసేవారిగా తిరుగుతున్నాం. ఆ మోసకరమైన బ్రతుకుల నుండి, ఆ సమాధుల బ్రతుకుల నుండి సమాజంలోకి, సర్వ సమాజంలో సత్య సమాజంలోకి కూడి స్థుతుల ఈ సమాజం బేతలు సమాజం నడిపించాడే. ఇంతకంటే మహా ఆశ్చర్యకారం ఏముంటుంది? అంతకంటే మించిన గొప్ప కార్యం ఇంకొకటి లేదు. జ్ఞాపకం చేసుకో బిడ్డ, జ్ఞాపకం.
సమాధుల మధ్యలో నివాసం చేస్తూ తనకు తానే గాయం చేసుకునే వ్యక్తిని సమాజంలోకి నడిపించడమే మహా ఆశ్చర్యకారం. అందుకే అంటాడు కదా, అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం చదువు తల్లి, 3వ వచనం చదువు నాన్న. వాడు సమాధుల వాసం చేసేవాడు, ఎవడు వాడిని బంధింపలేకపోయేవాడు. అటమట్టి కట్టాడు సమాధుల. బిడ్డకి నాకున్నావు, నీ సావాసం ఎవరితో చేస్తున్నావు బిడ్డ? సమాధుల నుంచి నువ్వు సమాజంలోకి నడిపించాడు ఆయన. మూర్ఖులమైనట్టు ఆ తరం వారికి వేరై రక్షణ పొందట రక్షణ స్థలంలోకి నేను నడిపించాడు. కానీ నీ సావాసం మళ్ళీ తిరిగి సమాధుల దగ్గరికి వెళ్తావా? మళ్ళీ తిరిగి త్రాగుబోతులతో సావాసం చేస్తావా? మళ్ళీ తిరిగి నా తండ్రి వ్యభిచారంతో సావాసం చేస్తావా? మళ్ళీ అలాంటి స్థితిలోకి నీవు వెళ్ళావంటే ఇదిగో దుష్ట సాంగత్యం మంచి నడవడని పాడు చేస్తుంది. జాగ్రత్త. నువ్వు సమాజంలోకి వచ్చావు, ఆయన కూడి ఆరాధించే సమాజంలోకి వచ్చావు, బేతేలలోకి వచ్చావు, ఆయన ఆరాధన పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు. మళ్ళీ తిరిగి చూడకు. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మహా ఆశ్చర్యకార్యం ఏంటంటే సమాధిలో నివాసం చేసే వారిని సమాజంలోకి నడిపించడమే గొప్ప కార్యం. 4వ మాట చదువుకుందాం నాన్న. అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనా అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉన్నట్టు చూచి భయపడి బిడ్డ జ్ఞాపకం చేసుకో. మొదటగా ఈ వ్యక్తి సమాధులు నివాసం చేస్తున్నవాడు, సమాజంలోకి నడిపించాడు, గొప్ప కార్యం చేశాడు దేవుడు. రెండోది ఇక్కడ జరిగిన మాట ఏంటంటే ఇతడు బట్టలు ధరించుకొని, వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. అంతకుముందు బట్టలు లేనటువంటి వ్యక్తి అస్వస్థతో ఉన్నటువంటి వ్యక్తి, గాయపరుచుకుంటున్న వ్యక్తి ఇప్పుడు బట్టలు ధరించుకొని యేసు దగ్గర కూర్చుని ఉన్నాడు. బిడ్డ జ్ఞాపకం చేసుకో, యేసు దగ్గర కూర్చుని ఉన్నాడు. బిడ్డ అపరిశుద్ధుడైన వ్యక్తి, అపవిత్ర ఆత్మలతో శోధించబడిన వ్యక్తి ఇప్పుడు ఎవరితో సావాసం చేస్తున్నాడు కలిస్తా? పరిశుద్ధుడని యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాదాల చెంత కూర్చొని ఆయనతో సావాసం చేయడమే మహా గొప్ప కార్యం. బిడ్డ జ్ఞాపకం చేసుకో. నీ సావాసం దేవుని ఆయన పిలిచాడు. సమాధులు తిరుగుతున్నాం మనల్ని సమాజంలో నడిపించాడు. సమాజం నడిపించడం కాదు, పరిశుద్ధాత్మని వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రం మనం ధరింపు చేసి ఆయనతో సావాసం చేసే విధానంలోకి మనల్ని నడిపించాడు. అయితే నీ సావాసం ఎవరితో? జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరితో కూడా సహవాసం చేస్తున్నావు, జ్ఞాపకం చేసుకో. గొప్ప కార్యం అంటే ఒక పాపి పరిశుద్ధుడిగా మారడమే మహా గొప్ప కార్యం అండి. అంతకు మించిన మహా గొప్ప కార్యం లేదు. అందుకే అంటాడు లోకాసు వార్త 15:10 అంటాడు. చదువు ఒకసారి. లోకాసు వార్త 15:10. మారు మనసు పొంది ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందడమే మహా ఆశ్చర్యకార్యం, మహా గొప్ప కార్యం. అంతకమించిన సంతోషం పరలోకములో ఇంకొకటి ఉండదు. ఇంతకమించిన గొప్ప కార్యాలు బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడో తిరుగుతున్న నన్ను ఈ దినాలకి బేతలకు నడిపించడం అంటే గొప్ప కార్యం మరొకటి ఏముంటుందా? సమాధుడు తిరుగుతున్నటువంటి నన్ను సేవకునిగా ఆయన స్థిరపరిచి అభిషేకించి గురువుల చేత ప్రత్యేకించబడి ఇదిగో ఈ రీతిగా మీ మధ్య సాక్ష్యం చెప్పుకోవడానికి నడిపించాడంటే ఇంతకు మించినట్టు గొప్ప కార్యం మరొకటి ఉండదు. కనుక బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప ఆయన మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ నిన్ను రక్షించబడమే ఒక గొప్ప కార్యము. నువ్వు దేవునికి ఇవ్వగలిగిన మనసు రావడమే ఒక గొప్ప కార్యము. సమాధులను తిరుగుతున్నటువంటి నీవు బేతేలకు నడిపించడమే ఒక గొప్ప కార్యము. బిడ్డరా, బేతలకు నడిపించడమే కాదు, ఆయనతో సావాసము చేయడమే. బట్టలు ధరించుకొని బిడ్డరా, ఆ రోజుల్లో ఆదివారం అయితే ఎక్కడికి వెళ్ళేవారో, కానీ ఈ రోజున ఆదివారం అయితే కమ్మగా స్నానం చేసుకొని మంచి బట్టలు ధరించుకొని ఇదిగో బట్టలు లేకుండా తిరుగుతున్నటువంటి నీవు నేను ఈరోజు బట్టలు ధరించుకొని బేతేలు ప్రార్థనా మందిరంలో వచ్చి కూర్చున్నామంటే ఇంతకు మించిన గొప్ప కార్యం ఒకటి లేదు. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా, బ్యాగ్ తగిలిస్తున్న ఆదివారం పూట ఆరాధనకు బయలుదేరుతున్నా. బస్సు మా ఊరికి వచ్చింది, దాటింది. ఆబాక దగ్గరకు వస్తే ఒక వ్యక్తి ఎక్కాడు. తెల్ల బట్టలు ధరించుకున్నాడు, చేతులు బైబిల్ పట్టుకున్నాడు, వచ్చి కూర్చున్నాడు. వస్తేనే ప్రైజ్ లాడు అల్లుడు గారు అన్నాడు. అల్లుడు గారు అన్నాడు. ఆ ప్రైజ్ లాడు మామ అన్నాను. ఆ రోజు పండగ దినం, ఆ రోజు భోగి పండగ దినం. ఆ రోజు అంటూ ఆ ప్రైజ్ చెప్పి కూర్చుంటూ అన్నాడు,
ఇదిగో అల్లుడా, ఈ దినాన నేను ఎలా ఉండేవాడిని అయితే ఈ రోజున ఈ పండగ దినాన ఈ బట్టలు కాదు నాకు, నా ఒళ్ళంతా మురికి, నేను త్రాగుపోతుగా తిరుగుపోతుగా నా ఒళ్ళంతా నాకు తెలియని తిరిగి ఎక్కడ పడిపోతే కుక్కలు వచ్చి నా మూతులు లాకేవి. నా భార్య తీసుకెళ్ళి ఇంటికి వెళితే నా భార్యని తీసుకెళ్ళిన దానికి తన్నరాను తన్నుదనేవాడిని, కొట్టరాను కొట్టుడు కొట్టేవాడిని. కానీ ఈరోజు బట్టలు ధరించుకొని, తెల్ల బట్టలు ధరించుకొని, తలస్నానం చేసుకొని, చేతుల పరిశుద్ధ గ్రంథం పట్టుకొని బస్సు ఎక్కి నేను ఆలయానికి వెళుతున్నానంటే అది నీవు పెట్టినటువంటి భిక్ష అన్నాడు. హల్లెలూయా. ఆ లేడు ఆయన ఇప్పుడు చనిపోయాడు. నీవిచ్చిన భిక్షేనప్ప, నీవిచ్చిన భిక్షాలుడా అన్నాడు. ఏంటి మామంటే, ఆ రోజు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ప్రార్థన చేసి నాకు ఇవ్వకపోయి ఉంటే నేను చదివేవాడిని కాదు, యేసుని తెలుసుకునేవాడిని కాదు, ఈ రోజున ఆలయానికి వెళ్ళేవాడిని కాదు, నా బట్టలు ధరించుకునేవాడిని కాదు. అంతకు మించిన గొప్ప కార్యం ఇది ఇంకా ఉంటుంది ప్రియరా. నాకు గొప్ప కార్యం అంటే మనం రక్షించబడిన మహా గొప్ప కార్యం. అనేక మంది చెప్తున్నాడు, నేను ప్రార్థన చేస్తున్న ప్రభు ఎందుకు ఈ మాటలు నా హృదయంలో ఉంచాడు, జ్ఞాపకం చేసుకోవడం ఎక్కడో కాదు, అద్భుత కార్యం. నీ జీవితంలో ఆయన చేసిన కార్యమే ఒక గొప్ప కార్యం. కనుక బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఒక 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. బిడ్డరా, నేను మీసూరు నాది, నేను రక్షించబడింది 2000 సంవత్సరంలో. 2000 సంవత్సరం రక్షించబడ్డాను. కానీ 2000 సంవత్సరం రక్షించబడ్డానే కానీ 2004 2003 వరకు నేను రక్షణ అనేది కానీ ఏంటంటే దేవుడు అనేది బలిష్టంగా తెలుసుకోలేకపోయాను. అక్కడికి వస్తున్నప్పుడు సావలో ఉన్నటువంటి సందర్భుడు కుమారు పాస్టర్ జయచంద్ర వాళ్ళ ద్వారా పిలుచుకున్నాడు, చెప్పాడు దేవుడు. కానీ ఆ ఉన్నాను కానీ దేవుళ్ళో నేను దేవుని పూర్తిగా తెలుసుకునేటువంటి స్థితిలో ఉండేటప్పుడు మళ్ళీ దేవుని తెలుసుకున్నప్పటి నుంచే బైబిల్ చేతికిచ్చారు, వాక్యం చెప్తున్నా, పాటలు పాడుతున్నా, కానీ పాత జీవితాన్ని వదిలేవాడిని కాదు. మాకు 6 మంది సంతానం అయితే 5 మంది అక్కలు, నేను ఒక్కడే చిన్నవాడిని. లైన్ లాస్ట్ పెట్టాను. మా అమ్మ ఈడు కూడా ఆడపిల్లే ఉంటాడు అని అనుకునేసి 5 మంది ఆడవాళ్ళు పుట్టారు కదా, ఈడు కూడా ఆడేవాడు అనేసి మా అమ్మ కర్పూరం ఇంత గడ్డ కర్పూరం తినేసేదంట. ఎందుకంటే చంపేయాలని, గర్భంలో చనిపోయాలని. ఆ కర్పూరం తినేసేలకి లోపల పెండగా నేను ఉడికిపోయిన తర్వాత ఒక రక్తపు ముద్దగా బయటకు వచ్చానంట. నాకు తెలియదు, ఆ పెద్దోళ్ళు చెప్తాను వచ్చాను. ఎందుకంటే చచ్చిపోయే స్థితిలో అంత ముద్దగా బయటపడితే మా అమ్మ ఆ మంటకి తట్టుకోలేక ఒక తొట్టుడి నీళ్ళు, ఒక కుండడు అమ్మలు తినేసిందట. అప్పుడు తినేసిన ఆ బాధకు తట్టుకోలేక ఇక్కడ కూడా చనిపోయాడంటే చిన్న రక్తపు ముద్దగా బయటపడితే ఆ రక్తపు పొట్టే దేవుని సేవకుడు దేవుడు ఈరోజు మార్చాడు. హల్లెలూయా. బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత అద్భుతంగా నేను తలంచుకుంటా. ఎందుకో రోజు చనిపోతామని అనుకున్నారు, అందరూ అనుకునేశారు, ఎందుకు దేవుడు బతికించాడు అని నేను ఆలోచించుకుంటే ఇందుకేమనుకనని ఆ చనిపోయిన రక్తం ముద్దని దేవుడు ఆ రోజు బ్రతికించాడు. మా అమ్మ అయిపోయిందండి. మా అమ్మ నాన్న వృద్ధాప్యంలో పుట్టాను, లాస్ట్లోనే కష్టాలు అనేది చాలా తెలుసు నాకు. కాబట్టి బిడ్డ సమయం లేదు కనుక కొంచెం ముందుకు అప్పుడు 2000 దేవుళ్ళ వాక్యం చెప్తూ వస్తున్నాను. 2004 దాకా బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మన బాబు జాకప్పనాలు మాకు వచ్చేవాడు సేవకుడిగా. అప్పుడు 2004లో సువార్త కొడుకులు పెట్టాం మా ఊర్లో. 2005లో సువార్త కొడుకులు పెట్టాం. సువార్త కొడుకులు పెడుతుంటే అప్పుడు మొదట ఉదయం కాలం వర్తమానాలు అయిపోయినాయి, సాయంకాలం వర్తమానం చెప్పబోతానే అందరూ కూడుకున్నారు. పాస్టర్ గారు ఏదో పని చెప్తే నేను అలా వెళ్ళి పనికొచ్చేలేకి వాక్యం వెలువడతా వస్తామంది. ఎవరు వాక్యం చెప్తున్నారు రాబ్బా, ఎట్టొస్తున్నట్టు వాక్యం ఎట్ట బయలుదేరుతున్నట్టే AK-47 గన్ పేలితేలా బడబడ దబ్ వస్తాయి కదా బుల్లెట్, ఆ విధంగా బయటకు వస్తున్నాయి. ఈరోజు ఏందో మంచి భలే వస్తుంది వర్తమానం, ఎవరు ఉంటాడు అనుకునేసి చిన్నగా వచ్చి పాస్టర్ గారు చెప్పిన పని ఆడ పెట్టేసి వచ్చి కూర్చున్నా వాక్యం చెప్తున్నాడు వ్యక్తి. నాకు పక్కన ఆయన అడిగాను, రే మామ ఎవరు వాక్యం చెప్పేది అని అన్న. ఆయన ప్రభాకర్ మా అల్లుడు కదా, నీకు తెలియదు అన్నాడు. నాకు తెలియతే ప్రభాకర్ మా అల్లుడు అని అంట. చూస్తే అట్ట సన్నగా బకపక్క వచ్చి ఈ సన్నగా బకపక్క ఉన్నాడు ఈ మనిషి. ఈడంటే ఇట్లా చెప్తాడు వాక్యం. నా మనసులో అనుకుంది, ఓ అమ్మో పేలిపోతున్నాయి వీడికి చెప్పే మాటలు. ఎట్ట తగలుతున్నాయి అంటే నాకే తగలుతున్నాయి అన్నీ. వచ్చే బుల్లెట్లు నాకే తగలుతున్నాయి. అమ్మో ఇతడు వ్యక్తి ఇట్టోడు కావాలి మనకు సావాసం, ఇతను మించోడు మనకు సావాసం వద్దు అని అనుకుని అలాగ ఆ రోజు నుంచి ఎవరు బాగా అడ్రస్కుంటే ప్రభాకర్ మాలుడు ఏమంటాడు సన్నయ్యడు మా అన్నే, నేను సన్నయ్యలు అంటే మా అన్నే. బిడ్డకి నాకు అప్పుడు పరిచయం అయినాడు నాకు బాబన్న 2004 నుంచి మా పరిచయం. బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. 2004 నుంచి ఇంక నేను వదిలేవాడిని కాదు. ఎవరు వస్తారో మెసేజ్ ముందుగా తెలుసుకోవాలి అన్నట్టుగా ముందుకు రెడీ అయిపోయేవాడిని. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే వర్తమానం చెప్పితే ఎలా చెప్పాలా,
వర్తమానం వింటే ఇలా చెప్పే వాళ్ళగా ఉండాలా, ఇలా ఆలకించే వాళ్ళగా ఉండాలా, ఇలాగా గద్దించే వాళ్ళగా ఉండాలా అనుకుని అప్పటి నుంచి అన్నతో నా పరిచయం 2004-05 నుంచి పరిచయం మా ఇద్దరికి. అప్పటి నుంచి వదిలేవాళ్ళు కదా, పాటలు మాట్లాడుకుని ఫోన్ చేసుకునే వాళ్ళు ఇద్దరు ఎట్టయిపోయినామంటే అలా 2008 వరకు, మా 2008-09 వరకు మా పరిచయం అలా కొనసాగింది. బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడికి ఆల్నైట్ ప్రార్థనకు ఒకసారి నేను అన్న చెంబేడు అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన మీకు కూర్చున్నాం. మరుపురైనటువంటి దినాలు అవన్నీ మేము ఈ విధంగా ఆరాధనలు కలుసుకొని ఇదే మొదటి టైం. దాదాపు కొన్ని దినాలు సంవత్సరాలు అయిపోయింది నేను అన్న అయ్యగలతో ఈ విధంగా ఆరాధన పాల్గొంటున్నాం. చెంబేటికి ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళాం. వెళితే ఒక పాస్టర్ గారు హోసన మినిస్టర్లో పాస్టర్గా చేశాడంట. ఆయన తనకి వెళ్ళి ఆలయం కట్టుకున్నాడు. వచ్చిన తర్వాత అక్కడ మమ్మల్ని పిలిచాడు ఒక పాస్టర్ గారు. మేము ఉన్నాం. ఆయన వచ్చి అన్నాడు, ఇదిగో నేను వర్తమానం చెప్పిన తర్వాత ఇంకొకరు వర్తమానం చెప్పకూడదు అని అన్నాడు. అప్పుడు అన్న వచ్చి, కృష్ణపాల తెలుసా, ఆయన చెప్పిన తర్వాత ఇంకెవరు వర్తమానం చెప్పకూడదు అంటాను. సరేలన్నా, దేవుని చిత్తం కృపను బట్టి చెప్తే చెప్దాం, లేకుంటే అయినేసి వెళ్దాంలే అని అనుకున్నాం. కూర్చున్నాం. తర్వాత మమ్మల్ని పిలిచిన ఆయనకే మొదట వర్తమానం ఇచ్చాడు. ఆయన వర్తమానం చెప్పేసాడు, అయిపోయింది. ఆ తర్వాత రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ తీవ్రం నుంచి వచ్చారు, వర్తమానం చెప్తారంట అని అంటే, సరే చెప్పమని అని అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ వర్తమానం నాకు ఇచ్చారు. ఆ తర్వాత రెండోది అన్నయ్య చెప్పాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన మమ్మల్ని ఇద్దరిని పిలిచాడండి. పిలిచి మీరు ఎక్కడ సేవ చేస్తున్నారు అని అన్నాడు. మేము ఫలానా లోతురంలో సేవకులుగా ఉన్నామండి అయ్యగారు అన్నాం. మమ్మల్ని ఇద్దరు అట్నే కౌగిలించుకొని అంటాడు, ముద్దు పెట్టుకుంటే, అయ్యా లోతురంలో ఈ విధంగా వర్తమానం చెప్పే సేవకులు ఉన్నారా? ఇంకా హల్లెలూయా ఉన్నారా? ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏం సార్ మీకు డౌటా అని అంటే, లేదయ్యా అదొక తేడాగా ఉంటుంది, అదొక వేరుగా ఉంటుంది, కానీ ఇలా చెప్తున్నారంటే నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది అని అన్నాడు. పిల్లలకి జ్ఞాపకం చేసుకోం. ఆ 2004-05 నుంచి మమ్మల్ని ఇద్దరిని బహుగా వాడుకున్నాడండి దేవుడు. వెలిగించబడ్డదంటే మ్యూజియం ప్రాంతంగానే పోలుతాడు పిండిపల్లి బహుగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే వెళ్ళేవాళ్ళే. 2009 పెట్టింది అది దేవుని చిత్తమా లేక నెట్ట అనేది ఆ సంఘంలో విభేదాలు కలగడం వల్ల పాస్టర్ వాళ్ళ మీద కొంచెం రావడం వల్ల నేను వేరైపోవాల్సి వచ్చింది. నేను వేరైపోయిన స్థితి అన్న భరించుకోలేక నెల రోజులు మా గ్రామానికి వర్తమానం చెప్పడానికి నెల రోజులు రాలా. ఎందుకనంటే ఇదిగో నా కుడి భుజం, కృష్ణపాల్ అంటే నా కుడి భుజం, ఆ కుడి భుజం పోయింది. ఇక నేను చెప్పడానికే నేను వెళ్ళలేను అనేంత బాధలో వెళ్ళిపోయాడు. నెల రోజుల తర్వాత వీళ్ళకి జ్ఞాపకం చేసుకో, నేను ఎలాంటి వాడు అన్నకు తెలుసు, ఆ మామకు తెలుసు, అందరూ అనేక ఆభోగాలు పుట్టించారు. ఆ రోజున నాకు అన్యాయం జరిగింది, ఈడు దొంగ, ఈడు అబద్ధోడు, ఈడు డబ్బుకు ఆశపడిపోయి వెళ్ళిపోయాడు అన్న వాళ్ళు అనేక మంది. అంటే ఆ రోజును ఈ కృష్ణపాల్ డబ్బుకు ఆశపడి వెళ్ళలేదు, ఆయన నికరమైన సేవకుడు, నాకు తెలుసు వాళ్ళ గురించి అని అన్న చనిపోయిన ప్రభు నిద్ర చొక్క ప్రభావం వీళ్ళిద్దరు నా అనుకుని నిలబడ్డారు. రోజు నిలబడి వాదించి ఆ దినాన అతడు వెళ్ళలేదు, వెళ్ళగొట్టేట్టు చేశారని నిలబెట్టి చేశారు. వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా మా సావాసం నేను అలా వెళ్ళిపోయాను అన్న ఇలా వచ్చేసాడు. ఆ నుంచి అక్కడే సేవ చేసుకుంటున్నాడు. మేము కలుసుకునే దినాలంటూ ఏమి లేవు. ఆ మధ్య కాలంలో వీళ్ళకి జ్ఞాపకం అప్పుడప్పుడు ఎక్కడైనా ప్రార్థన జరిగితే కలుసుకునే వాళ్ళము. అన్న నాకు ఒక మంచి మాదిరి చెప్పాలంటే, నేను అప్పుడప్పుడు మళ్ళిద్దరిని మీరు చూడాలంటే ఒక దిగడ మమ్మల్ని ఇద్దరు భోజనం పెట్టి కూర్చొని పెట్టంటే మా పరిస్థితి ఎలా ఉండదు చూద్దరు. ఎందుకంటే గమ్మలో ఒక రోజున మా ఊళ్ళో కుటుంబ ప్రార్థన జరిగింది. ఎందుకు చెప్పుకుంటూ వెళ్తుంటే అనేక మంది వస్తున్నాయి. ఆ కుటుంబ ప్రార్థన జరిగింది. భోజనం పెట్టారు. మేమిద్దరం కూర్చొని ఉన్నాం. ఇద్దరు కూర్చొని భోజనం పెడుతుంటే, భోజనం పెట్టి తినాలి కదా మేమిద్దరమే, ఒకరికొకరు పెనుగులాడుతూ ఉంటాం ఇద్దరమే. ఆ భోజనం పెట్టినా నిలుచుకొని చూసి, అన్నో ఏందన్న మీ ఇద్దరు పెనుగులాడుతున్నారా అని అన్నాడు. అంటే చూడమ్మా, నా గిన్నెలో పడ్డ మామిడి ముట్టించుకుని అయినాడమ్మా. మా స్థితి అంతే, ఇద్దరు అట్టే ఉంటాం. నా గిన్నెలో పడ్డ మామిడి ముట్టి ఇడుచుకుని అయినాడు. నా గిన్నెలో పడ్డ మామిడి నాకే కదా అన్న, నీకు కావాల్సి ఒక మామిడి ముట్టి వేస్తాలే అన్న. ఆ మామిడి ముట్టి నాది నాకే కావాలా? ఇట్లా ఉంటుంది మా సావాసం వీళ్ళకి. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉంటుంది, దైవ సేవకులు తిని మిగిలిచిన తినాలని ఒక ఆశ. నా ఆశ అంతేనండి. నేను దేవుడు పాస్టర్ పోల్తాడు బట్టి సేవ చేస్తాడు కూడా, నేను వాళ్ళు భోజనం చేస్తాడు అలా చూస్తాడు. ఎందుకంటే నాకు ఒక ఆశ, దైవ సేవకులు తిని ఒకరు పెడితే తినాలని ఒక ఆశ, దైవ సేవకులు వేసుకునే బట్టలు వేసుకోవాలని ఒక ఆశ. అది గమనించారు ఆ రోజున పోల్తాడు ఉన్న సేవకులు, పీసీ చర్మలు అలా చూస్తారు. ఏదైనా మిగిలిందనుకో కృష్ణపాల్ ఎట్రా ఎత్తుకో అంటారు. అందుకే నా ఆశని గమనించరు కనుక వీళ్ళకి జ్ఞాపకం చేసుకో. అందుకనే నేను అన్నను బలవంతం చేస్తుంటా, అన్న తినే నేను పెరుక్కునేస్తాను, అది ఆయనకే చేస్తా. ఇలా జరగదు మా సావాసంలో. ఇలా మా వదనమ్మ అయితే ఇంకా మాదిరికరం అందుకుని చెప్పాల్సిన అవసరం. కానీ వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం, అయ్యగారు నాకు ఎక్కువ పరిచయం లేదు. నాకు అయ్యగారిని పరిచయం చేసింది ఒక ప్రభావం మామ.
ఒక రోజున రక్షించబడినప్పుడు బైబిల్ లేదన్నా మామ ఎక్కడ దొరుకుతాయంటే, ఎక్కడ ఎందుకు దొరుకుతాయి, మన రవి ఉన్నాడు కదా అన్నకు ఆయన తీసుకుపో కావాల్సినట్టు ఉన్నాయండి. అన్న కాడిచి ఎన్నో బైబిల్ తీసుకువెళ్ళా. ఒక అతను రక్షించబడ్డాడు కొత్తగా, అన్నకు ఫోన్ చేసి వచ్చి బైబిల్ తీసి మీ చేతులు ప్రార్థన చేసి ఇవ్వండి అన్నగారు అని అంటే ప్రార్థన చేసి వచ్చాడు. ఇప్పుడు ఆయన సంఘ పెద్ద. హల్లెలూయా. ఎంతో సంఘ అనేక బైబిల్ నేను సొంతలం ఇట్లా ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ కాదు అన్నకారికే అన్నక్కడ కొనుక్కుని వెళ్ళిపోయి ఇలా తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆ సమయం లేదు కనుక ఇష్టం వరకు వచ్చేసా. ప్రార్థన జరిగాయి కదా, ఇక ప్రార్థనలో మేము బయలుదేరి ఇద్దరు వచ్చాం బైకులు, నేను ఒక్కొక్క అతను వచ్చాం బైకులకు వచ్చాం. ఆ గ్రౌండ్లో దిగితే మేము ఎలా వెళ్ళి కూర్చుందాం అనేది ఆలోచిస్తూ ఉన్నాం. ఇంతలోకే పాస్టర్ గారు అన్నగారు ఇద్దరు తగిలారు. అప్పుడు పాస్టర్ సార్ వందలు అంటే పోతా ఉన్నాడు. అన్నాడు కరే ఏడ కూర్చున్నాడు పోతున్నావు ఇట్రా అన్నాడు. లేదు నేను ముందు కూర్చుంటాలే, నేను ముందు వెళ్తామంట, ఇట్రా ఇటు కూర్చుందాం అంటాడు. నేను అనుకున్న మనసు ఈడికి వదలాడు, ఎందుకు బయట పక్కన కూర్చునేది, ఎందుకంటే పెద్దోళ్ళు కదా వాళ్ళకు మనం మాట్లాడుకుని కొంచెం మాటలు ఉంటాయి, వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర కూర్చొని మనం మాట్లాడగలుగుతాం అని నా ఉద్దేశం. ఇంతలో నా పక్కన ఉన్నాడు, బావా అట్టపై కూర్చుందావరా అంటాడు, నన్ను గెలుతున్నాడు, అట్టపై కూర్చుందావరా అంటాడు. నేను ఇటు చూస్తే ఇటు కూర్చుందరా అంటే ఈయన పిలుస్తున్నాడు. ఇంకెట్ట బావాలంటే మరి సరేరా అన్న పెద్దోడు అటు పిలుస్తున్నాడు కూర్చుందామని వెళ్ళి కూర్చొని బిడ్డరా. నా జీవితంలో మరుపురైనటువంటి దినం, ఆ సాక్ష్యం దేవుడు చేసిన గొప్ప దినం. కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. అన్న చిన్నంగా నాకు నా చెవులోకి వెళ్ళి 22వ తేదీ పాస్టర్లో అభిషేకం సర్టిఫికెట్ ఇస్తారు పాలు, నువ్వు పొందుకుంటావా అన్నాడు. ఎట్టనా మనం ట్రైనింగ్ చేయలేదు కదా, ఆజ్ఞిష్టం తీసుకోవడానికి మనం అనుకూలమే అంటే, భలేవాడివే మనం సేవ చేసే అనుభవం ఉంది కదా, నేను అన్నతో చెప్తానని అన్నతో చెప్పాడు ఆ మాట, సార్తో చెప్పాడు ఆ బాబన్న. భలేవాడు బాబు కావచ్చు పేరు నాయన, నువ్వు డౌట్ ప్లే చెయ్యి, నేను నీకు పాస్ట్ ఆర్డినెన్స్ ఇస్తాను, ఇరవై ఏ ఇబ్బంది లేదు, నువ్వు నాతో కూడా వచ్చి వీళ్ళకి నాకు చూసుకోదాం. నాకు గొప్ప అమ్మో ఎందుకే కావాలి దేవుడు ఇక్కడ నడిపించింది, అక్కడికి వెళ్ళాలని కూర్చొని అనుకున్నామే, ఇక్కడికి వచ్చాం గొప్ప కార్యం చేసేదానికి. సరేనన్నా అని ఆర్డర్ తీసుకున్నాం. ఇంటికి వెళ్ళి చెప్పాను నా కూతురికి, డాడీ దేవుడు ఒక గొప్ప కార్యం చేసినాడు డాడీ ఈ రోజున అన్నాను. ఏనా మంచి వర్తమానం బాగలేదమ్మా, వర్తమానం కోసం కాదు. మరి ఏం జరిగిందంటే ఇంకొన్న పాట పాడావు టేజ్ ఎగ్గినా, లేదు నాయనా అని అన్న, నిద్రలేపు చెప్పాను, నేను వెళ్ళి నిద్రపోతున్నారు, లేదు నాయనా అన్న. ఇంకేం గొప్ప పని చేశాడంటే, ఇదిగో 22వ తేదీ నేను ఫాస్ట్గా నాకు ఆర్టిస్ట్ ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. నిద్రపోతున్నా, డాడీ నాయనా యాంది ఆశ్చర్యమా, నీకే అంతే ఆర్టిస్ట్ ఇచ్చేది అంతే, ఎక్కడ ఇస్తారు ఆర్టిస్ట్, లోతలలో ఇస్తారు కాదమ్మా. ఇంకెక్కడైతే ఇదిగో పెదనాయన ఆ సార్కు రేపు ఆర్టిస్ట్ ఉందంట నెల్లూరులో, ఆ పెదనాయన మాట్లాడాడు, సార్తో చెప్పలేకే నీకెందుకు కష్టపాలు, నువ్వు ఆర్టిస్ట్ ఇస్తున్నా సార్తో మాట్లాడు, నేను మాట రెడీ చేసేస్తాను అన్నాడు. అంతకు మించిన అప్పుడే ఫోన్ చేసింది మొగుడికి, భర్తకి, ఇదిగో మా నాన్నకి 22వ తేదీ ఆర్టిస్ట్ ఇస్తున్నారంట ఫాస్ట్గా, నీకు తెలుసా, ఎంత సంతోషం పిల్లకి, మరిచిపోలేనటువంటి కార్యం ఉండేది అని అన్నది. వెంటనే ఫోన్ చేశా, డబ్బులు వేసాం. తర్వాత సార్తో కూడా ఆ ఉదయకాలం నేను రాజకుమారు ప్రయాణం చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాం. వీళ్ళకి నాకు అక్కడికి వెళ్ళాం, మేము తీసుకోవాల్సిన స్థలానికి వెళ్ళాం. అనేక మంది ఉన్నారు. నేను కోరుకున్న ప్రభువుని ఒకటే, ప్రభువా అనేక మంది 3-4 ఒకటి గురువులు ఉన్నారు, కానీ ఎవరి ద్వారా నాకు సర్టిఫికెట్ ఇస్తావు వారే నా గురువు. హల్లెలూయా. ఎవరి ద్వారా నువ్వు సర్టిఫికెట్ ఇస్తావో ఆయనే నా గురువు, ఆయనే నాకు అభిషేకించినటువంటి నా ఆరాధకుడు, ఆయనే నాకు మాదిరి, ఆయన చూసుకుంటా. ఎవరి ద్వారా అనేక మంది ఉన్నారు కదా, ఎవరి ద్వారా ఇస్తావో అని మనసులో ప్రార్థన చేసుకుంటామన్నా. వీళ్ళకి నాకు చేసుకుందాం. ఎవరో పెద్ద ఆయన రావాలంట, ఆయన రాలేదు. తర్వాత ఆ గురువుల్లో పాస్టర్ గారు అయ్యగారిని కూడా గురువుగా గౌనేసి నిలబెట్టారు. నేను అనుకుంటే వాళ్ళసరి చూస్తూ ఉండా, వీళ్ళకి నాకు చేసుకుందాం. అభిషేకిస్తూ వస్తున్నారు, నూనె తీసుకుని పెద్దలు ఆర్డినేషన్ ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటే వీళ్ళకి నాకు చేసుకుందాం. మొదట చెయ్యి నా నెత్తిన అయ్యగారి పడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చేసుకున్నాం. ప్రభువా గొప్పదే, మంచిదే నాయన. అయితే అభిషేకించడానికి అయ్యగారి చేయ నా మీద పడ్డది, కానీ సర్టిఫికెట్ ఏ చేతుల మీదకి ఇవ్వబోతున్నావు, సర్టిఫికెట్ ఎవరి చేతుల మీదకి ఇవ్వబోతున్నానని నేను ప్రార్థన చేసుకుంటూ మనసంతా నాకు చెమటలు పట్టిపోతున్నాయి. నేను ఎదురు చూస్తూ ఉండా. వెంటనే వెత్తటి పేరు కృష్ణపాల్ అన్నాడంటే కుమారపాస్ గారు. ధనాలు లేచిన పైకి అదే ఫస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం అంతే. ఆ తర్వాత నాకు అనుకున్న వాళ్ళకందరికి ఇసుకుంటూ రావాలా. నేను ఆలోచిస్తున్నా, అడిగేస్తున్నా, ముగ్గురు సాయం చూస్తూ ఉండా, దడబడుతుంది. ఎవరు ఈయన ఆయన వీళ్ళకి నాకు చూసుకో. సమయల్ పాస్టర్ గారు దావీదును రాజుగా అభిషేకించడానికి వెళ్ళడానికి ఆ ఇంట్లోకి వెళ్తే యెషయా కుమార్ దగ్గరికి వెళ్తే, రాజు
ఈయన ఈయన అనేసి అని అనుకుంటూ ఉన్నాడు. రూపాయలు చూసి ఈయన ఉంటాడులే అనుకున్నాడు కదా. అదే పరిస్థితి నా జీవితం ఆ రోజున. ప్రభువా ముగ్గురు ఉన్నారు, ఎవరు ద్వారా ఇవ్వతావు? ఈయన అతను అయ్యగారా అన్నగారా అని అంటూ వీళ్ళకి జ్ఞాపకం చేస్తే ముగ్గురు గురువులు వచ్చి నిలబడ్డారు. నేను పిలిచారు, మొదటి నిలగెళ్ళాను. వెళ్తానే ఆ కుమార్ పాస్టర్ గారు సర్టిఫికెట్ వేరే పాస్తా వేరు చేస్తా ఉన్నాడు. వెంటనే నా సర్టిఫికెట్ వచ్చింది, తీసుకున్నాడు చేతికి. అయ్యగారు మీరే ఇవ్వండి అని అయ్యగారి చేతిలో పెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిడ్డకి జ్ఞాపకం చేసుకో, పాస్టర్గా అర్హత లేనటువంటి వాడిని నేను. ఆర్టిస్ట్ తీసుకోవడానికి కూడా అర్హత లేదు. కానీ అలాంటి అర్హత లేనటువంటి నన్ను ఇదిగో బేతేలు మినిస్ట్రీ ప్రార్థనా మందిరి గురువైనటువంటి అయ్యగారి ద్వారా నాకు అభిషేకించబడింది. అయ్యగారి ద్వారానే నాకు పాస్టర్గా సర్టిఫికెట్ ఇచ్చబడింది. అయ్యగారి ద్వారానే నాకు ప్రార్థన చేయబడింది. ఈ సాక్ష్యం ఎక్కడ చెప్పలే, ఇదే మొత్తం మన బేతేలు ప్రార్థనా మందిరంలో చెప్పి ఆ తర్వాత ఎక్కడైనా చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈ సర్టిఫికెట్ నీ పాస్టర్గా అర్హత నాకు కలిగించడంలో అన్న ప్రధాన మధ్యవర్తి. తర్వాత దేవుడు అయ్యగారి ద్వారా నాకు ఈ కార్యం చేశాడు. కాబట్టి అర్హత లేని నాకు పాజిటివ్గా అర్హత కలిగించి ఆజ్ఞేషన్ తీసిచ్చి దేవుడు అయ్యగారి ద్వారా ఈ కార్యం చేశాడు. కనుక అయ్యగారికి నేను రుణపడి ఉంటాను. కానీ ఒక ఆదివారం అయితే నేను రాలేను, పరిస్థితులు ఎలా ఉంటాయి. ఏ ప్రార్థనకైనా సరే ఏ ప్రార్థన మీరు ప్రత్యేకమైన ఏ ప్రార్థన పెట్టుకున్నా, నువ్వు పని చెప్పితే నువ్వు ఫోన్ చేస్తాను చిటికి నీ దగ్గరకు నేను వాలిపోతే నేను సేవకుడు అని నీకు అలిపిస్తే అర్హత కలిగిస్తే నీ పని చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కనుక నన్ను అర్హత లేని వానికి పాస్టర్గా అభిషేకించి అయ్యగారి ద్వారా అభిషేకించి ఈ సాక్షిగా దేవుని పేతురు ప్రార్థన సాక్ష్యం వాక్యం చెప్పడానికి పరిశుద్ధ దేవునికి స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ నా ఒక అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ముగించుకుంటాను. ఆమేన్.